అట్లా ఇంతకుముందు 5 కిలోమీటర్ల లోపల ఉంటుండే, ఇప్పుడు 10 కిలోమీటర్ దూరం అయినా సరే పోవాలి, ఖాళీగా పోయి వేసుకొని రావాలి సామాన్లు. అట్లా మనకి మినిమం ఫేర్ అనేది ఉంటాయి కదా, అది మొత్తం తగ్గించేసిండు, కమిషన్ పెంచేసుకున్నాడు. మళ్ళీ దాంట్లో ఇన్సూరెన్స్ ఏముండదు. వాళ్ళు ఏమన్నా మనం సమస్య గురించి చెప్తే దానికి రెస్పాండ్ అవుతలేదు. మనం ఇట్లనే పుట్టిగా పోయినామనుకో మనకే నష్టం కదా. అదే విషయం ఇక్కడ అందరం పెట్టేసుకుంటాం, ఎట్లా చేద్దాము ఏం చేద్దాము అది. ఇప్పుడు దాని తర్వాత మరి ఏమైనా ఇంకా ఒకవేళ బంద్ చేసేదా, లేదంటే ఏమన్నా వాళ్ళతో ఏమన్నా డైరెక్ట్ టైప్ అయి మాట్లాడి వాళ్ళు ఏమైనా రేట్లు పెంచుతారా లేదా, మనమే ఒక కొత్త యాప్ తయారు చేద్దామా అనేది డిస్కషన్. దాని మెయిన్ ఉద్దేశం అది. బాగా చెప్పారు, ఫ్లో తగ్గిపోయిన వచ్చేసింది, వాయిస్ కూడా క్లియర్ వచ్చింది. వర్షం కూడా ఇంకా తగ్గింది ఫ్రెండ్స్, తొందరగా వచ్చేయండి అందరూ. ఇగో ఇంకా వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ దూరం దూరం నుంచి. ఈ లింక్ గ్రూప్లో ఎట్లా పెట్టాను, నా ఛానల్ ఓపెన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన ఫ్రెష్గా. అన్న ప్రవీణ్ అన్న కొంచెం స్పీచ్ ఇచ్చిండు, ఏం మీటింగ్ అయినా అడుగుతున్నారు, పబ్లిక్ లేడీస్ కూడా అడుగుతున్నారు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చింది. వస్తుంది కదా అందరిది. గైడ్ అందరూ రండి. చెప్పిన ఆల్రెడీ మాట్లాడింది ప్రవీణ్ అన్న. పెట్టు, తొందరగా వచ్చేయండి, మీటింగ్ స్టార్ట్ అయింది, అందరం కలిసినామని చెప్పి. ఎదురుగానే మన రమేష్ అన్న కూడా ఉంటాడు, అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇక బండ్లన్నీ ఇక్కడ పార్కింగ్ ఇంకా 200 బండ్లు 300 బండ్లు వచ్చినా పడతాయి. ఆల్రెడీ 500 బండ్లు వచ్చినాయి. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ల బండ్ల మీద ఆటోలలో వస్తూ ఉన్నారు. ఓపెన్ చేయనా, ఇంకోసారి ఓపెన్ చేయ, అన్న పెట్టింది. వస్తుంది కదా ఒకసారి అన్న నువ్వు లోపల పోయి మొత్తం వీడియో తీసిన. నమస్తే చెప్పు, నువ్వు చెప్పు, గట్టి చెప్పు. ఎవరు వచ్చినా కూడా కొద్దిగా స్కాన్ చేసి లోపలికి వెళ్ళాను అన్న. స్కానర్ ఎందుకంటే అటెండెన్స్ అనమాట. వర్షం తగ్గిపోయింది, ఎండ కూడా వస్తుంది, సో మనకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ వర్షం తగ్గిపోయింది, చాలా మంది అటెండ్ అయిపోయారు. మీరు కూడా వస్తే ఇంకా బాగుంటుంది, అందరం కలిస్తేనే కదా అయ్యేది బలం. మన మీద కాన్ఫిడెన్స్ రావాలంటే మనకు ఖచ్చితంగా మీటింగ్లో పాల్గొనాలి. చేయండి. ఫుడ్ కూడా వచ్చేసింది. మా స్కానింగ్ అయిపోయింది, మళ్ళీ రిసీవింగ్ అవుతుంది. పేరు మర్చిపోయినా, నాగరాజ్. ఓకే ఓకే, నువ్వు యాక్టివ్ లేవు గ్రూప్లో, మాట్లాడతలేవు ఎక్కువ. ఇక కొంచెం అప్పుడప్పుడు డౌన్ ఉండాలి కదా.
నా విషయమే. ఆ మైక్ ఎక్కువ నేను నా బండి 15 రోజుల కింద ఒక దగ్గర పెడితే నా బండిలో దాదాపు చోరీ జరిగితే అతన్ని పట్టుకున్నాం. ఈయన ఉంటుంది కదా అని చెప్పి టీఎస్ రూపాయి చెప్తే వాళ్ళేమంటారు, మీరు సొంత బండ్లు కొనుక్కున్నప్పుడు సొంతంగా జాగా వేసుకోరు 60 పట్టించులలో పెట్టుకోవాలని వాళ్ళు పట్టించుకోరు. మనము రోడ్ల మీద మంచిగా అయిపోయినా మనకు చూస్తున్నా ఇక్కడ అమౌంట్ సరిగ్గా లేదు. రోజంతా కష్టపడుతున్నా మన ఇంటికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడ్డా 1000 రూపాయలు ఎక్కువ సంపాదించలేవన్న. అది కూడా నీ అదృష్టం ఉంటే నువ్వు కష్టపడి నానా సంఖ్యలు లేకపోతే కానీ 1000 రూపాయలు ఇంటికి రావు. అది ఎట్లా అంటే నువ్వు 4000 సంపాదించిన డబ్బు పడుతుంది, కానీ నీ అన్ని ఖర్చులు పోతే 1000 రూపాయలు కూడా నీ ఇంటికి కూడా కష్టమని. ఇది మాత్రం వాస్తవం. కొంచెం మనం అందరం గ్రహించాలి. ఇప్పటికైనా మన అందరం మేల్కొన్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఉన్న రవిరేఖకు థ్యాంక్ యూ. కంపెనీ అయితే మనం డిసైడ్ కాదు, మనం కంపెనీ డిసైడ్ చేయాలని అనుకుంటున్నాం. మనకు బెటర్ రేట్ ఇచ్చి మనకున్న అదే రూల్స్ వాల్యూటీ రూల్స్ మనం అనుకున్న రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకని ఏమంటుండ్రు, ఈ కొత్త కంపెనీ కాబట్టి కొంచెం మార్కెట్ పెరగాలని ఇద్దరి మధ్యలో మనం సఫర్ అవుతున్నారు. అందుకు మీకు అర్థమైతే ఓకే, అర్థం కాదు ఇంకోసారి మళ్ళీ మనం అనుకున్నట్టు మన రూల్స్ చేస్తుండే కంపెనీ కానీ ఏదైనా సరే మనం చెప్పినట్టు ఇన్న కంపెనీతో మనం అందరూ సిండికేట్ అయ్యి ఆ కంపెనీ ఒకరు కాల్ చేస్తున్నారు. ఒకటే నా ఓటర్ ఏమంటాడు, అంకులోని రేట్ తక్కువ రేట్ తక్కువ వేసిన వాడంటుండ్రు, అంకులు ఏమి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కానీ రేట్ తక్కువ వేస్తున్నాం అని చెప్పి వాడంటుండ్రు. ఇద్దరి మధ్యన మనకి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు వేరే కంపెనీ అయితే బండ్లు కొని పెట్టే పరిస్థితి అయితే లేదు. ఎవరైనా సరే మన కాళ్ళ దగ్గర రావాల్సిందే. అందుకు మనమే డిసైడ్ చేద్దాం ఏ కంపెనీ ఉండాలి, ఏ కంపెనీ ఉండొచ్చు. మనకు ఏ కంపెనీ అయితే మనం అనుకున్న రేట్లు ఇచ్చి మనకు అన్ని విధాలు ఉంటుందో ఆ కంపెనీ మనం సపోర్ట్ చేద్దాం. ఆ చోటర్ అయినా అంకుల్ అయినా గుడి అయినా ఏదైనా సరే మనకు ఇచ్చే రేటు, మనం అనుకున్న రేటు ఇచ్చే కంపెనీ మాత్రం మనం ప్రమోట్ చేద్దాం. మిగతా కంపెనీ వాళ్ళను మనం తీసేద్దాం, మన యాప్ అన్ని రిమూవ్ చేసేద్దాం. మన ఒక 1000 మెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు. వేరే గ్రూప్లో ఒక 4000 మెంబర్స్ ఉన్నారు. మొత్తం కలిపి డ్రైవర్ అప్రాక్సిమేట్ ఒక 8000 మంది ఉన్నట్టు మన ఇది అన్ని గ్రూపులలో, అంకుల్లో కానీ ఫోటోలో కానీ. ఈ 8000 మంది మనం హ్యాండిల్ చేయగలిగితే మనం అనుకున్న కంపెనీ మాత్రమే ఉంటుంది, మనం అనుకున్న రేట్ ఉంటుంది. మనకు ఒక ప్లాట్ఫామ్ లేదు, మన అందరూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేస్తుంటే ఎడ్యుకేట్ చేసిన తప్పని చెప్పడం వాళ్ళు అర్థం చేసి పెడతారు. వాళ్ళు యూట్యూబ్లో చాలా